మనం రోజూ ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉంటాం కాని అస్సలు మనం చేసే అతి పెద్ద యుద్ధమేదో తెలుసా? అది బయట శత్రులతోనూ మన చుట్టూ ఉన్న పరిస్థితులతోనూ కాదు. అది మన లోపల మనతో మనమే చేసుకునే యుద్ధం. మనల్ని వెనక్కి లాగేది బయటి ప్రపంచం కాదు, మన మెదడులో వినిపించే ఒక బలహీనమైన గొంతుక. ఈరోజు మన విశ్లేషణంతా ఆ అంతర్గత యుద్ధం గురించే. ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఇది చాలా లోతైన ప్రశ్న. బయట ప్రపంచం మొత్తం మనకు అనుకూలంగా ఉన్నా సరే, మన లోపల మన మనసులో మాత్రం రోజూ మనతో మనమే పోరాడుకుంటూ ఉంటే ఆ పైకి కనిపించే శాంతికి అసలు విలువుంటుందా? ఉండదు కదా. అసలైన గెలుపు అంటే మన లోపల శాంతిని సాధించడమే. మరి ఆ యుద్ధం ఎక్కడ మొదలవుతుంది చూద్దాం. అవును, అస్సలైన యుద్ధభూమి మనం మెదడే. ప్రతిరోజూ ఉదయం అలారం మోగిన క్షణం నుండి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి చిన్న నిర్ణయంలోనూ ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మనం పురోగతి సాధించాలన్నా, క్రమశిక్షణతో ఉండాలన్నా, విజయం అందుకోవాలన్నా ఆ యుద్ధంలో మనం గెలవాల్సిందే. ఈ అంతర్గత యుద్ధభూమి అంటే ఏదో ఊహ కాదు, అది మనం మనసే. ఒకవైపేమో మన ఆశయాలు, మన లక్ష్యాలు, ఇంకా ఏదో సాధించాలి అనే మనల్ని ముందుకు లాగుతూ ఉంటాయి. అదే సమయంలో మరోవైపు నుంచి చాలే, ఇంకొంచెం సేపు విశ్రాంతి తీసుకుందాం, తేలికైన దారిలో వెళ్దాం అని సౌఖ్యాన్ని కోరుకునే ఒక కోరిక మనల్ని వెనక్కిలాగుతుంది. ఈ రెండింటి మధ్య జరిగే నిరంతర సంఘర్షణే ఈ యుద్ధమనమాట. మరి ఈ యుద్ధంలో పోరాడేదెవరు? మన మనసులోని ఇద్దరు యోధులుంటారు, రెండు భిన్నమైన గొంతుకలు. అవి ఈ యుద్ధంలో అటువైపు ఇటువైపు నిలబడి పోరాడుతుంటాయి. ఆ రెండు స్వరాలేంటో, వాటి బలాబలాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో. ఒకటి సౌఖ్యం కోరే గొంతు. ఇది ఎప్పుడూ సాకులు వెతుక్కుంటుంది, తేలికైన దారిని చూపిస్తుంది. పైకి చాలా మృదువుగా వినిపించినా ఇదే మన ఎదుగుదలకు అసలైన అంతర్గత శత్రువు. ఇక రెండోది క్రమశిక్షణ గొంతు. ఇది చాలా కఠినంగా ఉంటుంది, మనల్ని కష్టపడమని ఆదేశిస్తుంది. ఇది వినడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ మనల్ని గెలిపించే నిజమైన మిత్రుడు మాత్రం ఇదే. సరే, ముందుగా మనల్ని వెనక్కి లాగే ఆ మృదువైన శత్రువు గురించి మాట్లాడుకుందాం. అదే సౌఖ్యం కోరుకునే ఆ గొంతు. ఇది చాలా మోసపూరితమైనది. ఎందుకంటే పైకి మన మంజే కోరుతున్నట్టు నటిస్తూ మనల్నే బలహీనపరుస్తూ ఉంటుంది. దీని మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఇంకో 5 నిమిషాలు పడుకో, ఈ ఒక్కరోజు వర్కౌట్ చేయకపోతే ఏమవుతుందిలే, ఎందుకంత కష్టపడాలి, ఈజీ రూటుంది కదా అని మన చెవిలో చెబుతూనే ఉంటుంది. మనల్ని సౌకర్యవంతమైన జోన్లో బంధించి అక్కడే ఉంచేయడమే దీని పని. చూశారు కదా, దీని అంతిమ లక్ష్యం ఒక్కటే, మనల్ని మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఆపేయడం. ఎలాంటి పురోగతి లేకుండా, ఎలాంటి ఎదుగుదల లేకుండా మనల్ని మధ్యస్థత్వంలోనే బంధించి ఉంచడం. ఇక రెండో గొంతుక, దీన్ని మన భుజం మీద కూర్చున్న దెయ్యం అనొచ్చు. మనల్ని నిరంతరం ముందుకు నెట్టే ఒక శక్తి. వినడానికి కఠినంగా ఉన్నా, మనల్ని వేధించినట్టు అనిపించినా మన ఎదుగుదలకు అవసరమైన మిత్రుడు మాత్రం ఇదే. ఇది సౌఖ్యం గొంతుకు పూర్తిగా వ్యతిరేకం. అది జోలపాడితే ఇది నిద్రలేపుతుంది, నువ్వింకా ఎదగాలి అని గుర్తుచేస్తుంది. నీ పోటీదారులు పనిచేస్తుంటే నువ్వు నిద్రపోతున్నావు అని హెచ్చరిస్తుంది. మనం చెప్పే సాకులన్నీ అబద్ధాలని ముఖం మీదే కొడుతుంది. ఆ మాట వినడానికి చాలా కఠినంగా అనిపించొచ్చు, నువ్వు సరిపో, మేల్కో అని. ఇది మన అహాన్ని దెబ్బతీయొచ్చు. కాని ఈ వాస్తవాన్ని మనం అంగీకరించినప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది. మనల్ని కదిలించి పనిచేసేలా చేసే శక్తి ఈ మాటలోనే ఉంది. సరే, ఇప్పుడు మనకు ఈ రెండు గొంతుల గురించి ఒక క్లారిటీ వచ్చింది. ఒకటి మనల్ని వెనక్కి లాగుతుంది, ఇంకొకటి ముందుకు నెడుతుంది. అయితే యుద్ధంలో గెలుపు ఎవరిది? ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతిరోజూ ప్రతి క్షణం మనమే విజేతను ఎంచుకోవాలి. మరి యుద్ధంలో ఎలా గెలవాలి? సింపుల్, 3 స్టెప్స్. ఫస్ట్, ఆ సుఖాన్ని కోరే మృదువైన గొంతు మన శత్రువని ఫిక్స్ అవ్వాలి, దాని మాటలు వినకూడదు. సెకండ్, ఆ కఠినంగా ఉండే దయ్యం గొంతుకని మన బెస్ట్ ఫ్రెండ్గా చేసుకోవాలి, దానికి బలాన్నివ్వాలి. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, అది ఆదేశించిన వెంటనే ఆలోచించకుండా పని మొదలుపెట్టాలి. గుర్తుంచుకోండి, ఇది ఒక్కరోజుతో అయిపోయే యుద్ధం కాదు. ఇది ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం జరిగే పోరాటం. విజయమనేది ఏదో ఒక్కరోజులో సాధించేది కాదు, అది మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయంలో, ప్రతి అడుగులో దాగి ఉంటుంది.
ఏ గొంతుకను వినాలనే ఎంపిక ప్రతి క్షణం మన చేతిలోనే ఉంటుంది. సో అసలు ప్రశ్న ఇదే. రేపు ఉదయం మన యుద్ధం మళ్ళీ మొదలవుతుంది. ఆ యుద్ధంలో ఏ గొంతుకు గెలవబోతోంది? మనల్ని ఉన్నచోటనే ఉంచేసే ఆ శత్రువా, లేక మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చే ఆ కఠినమైన మిత్రుడా? విజేతను నిర్ణయించాల్సింది మనమే.